టెంపోరావు గారు అద్భుతంగా రాసిన కథ ఎర్ర గులాబీ 66. ప్రతి నిమిషము ఉత్కంఠభరితంగా సాగే కథ మీకోసం. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. డిటెక్టివ్ పరశురాం గబగబా నడవమ్మట నడవసాగాడు. యూనిఫామ్లో ఉన్న నౌకరు ఒక గది తలుపును తెరిచి పట్టుకున్నాడు. పరశురాం గదిలోకి ప్రవేశించాడు. అతడు వెనకనే ఎయిర్ కండిషన్ గది తలుపులు మూయబడింది. ఎదురుగా ఉన్న టేబుల్ వైపు పరశురాం మెల్లిగా అడుగులేస్తున్నాడు. దేశ రక్షణ మంత్రి నవజీవన్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. పరశురాం గారు, రమ్మనగానే వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. పరశురాం కుర్చీలో కూర్చున్నాడు. క్షణకాలం రక్షణ మంత్రి వైపు చూస్తూ ఉండిపోయాడు. నవజీవన్ వయసు 45 ఏళ్ళు దాటే ఉంటుంది. పొడుగ్గా లావుగా ఉన్నాడు. చాలా ధైర్యం గల మనిషి అనే ప్రతీతి. నవజీవన్ గారు, ఏదో ముఖ్యమైన పని ఉంటే గానీ నన్ను ఎంత దూరం మీరు రప్పించరు అని పరశురాం ఆగాడు. రక్షణ మంత్రి నవజీవన్ క్షణకాలం అటు ఇటు పచార్లు చేసి టేబుల్ మీద వారగా కూర్చుని పరశురాం వైపు తదేకంగా చూశాడు. మిస్టర్ పరశురాం, మీ సేవ మన దేశానికి ఈ క్షణంలో అత్యవసరం. ఎన్నో ప్రమాదాలతో కూడిన పని మీద మిమ్మల్ని పంపదలిచాను. మీలాంటి వారు ధైర్యం వహించి ఏదో చేస్తే గాని పరిస్థితులు బాగుపడవు అని నా నమ్మకం. గత 6 మాసాల నుంచి ఒక రహస్య రేడియో కేంద్రం మన దేశం మీద దుష్ప్రచారం చేస్తోంది. 300 మీరు కూడా ఆ రేడియో స్టేషన్ వినే ఉంటారు. ఈ రేడియో కేంద్రాన్ని గురించి లక్షలాది ప్రజల నుంచి ప్రతిరోజు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య పార్లమెంట్లో కూడా అనేక మంది మెంబర్లు నా మీద ప్రశ్నల వర్షం పంపించారు. వాళ్ళకి జవాబులు ఇచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. నేను నిద్రపోతున్నానని అనేక మంది పార్లమెంటు మెంబర్లు వాపోయారు. నిజం చెప్పాలంటే నేను నిద్రపోవడం లేదు. గత 6 మాసాల నుంచి ఈ రహస్య రేడియో కేంద్రం ఎక్కడ ఉన్నదో కనుక్కోవడానికి ఎందరినో నియమించాను. అది ఎక్కడుందో సరిగ్గా తెలియదు. అయినా నాగాలాండ్లో ఏ అడవుల మధ్య ఆ రహస్య రేడియో కేంద్రం ఉండి ఉంటుందని నిర్ధారణ అయింది. ఆ విధంగా మీరు ఊహించడానికి నిజమైన కారణాలు ఉన్నాయనుకుంటాను. పరశురాం గారు, నాగాలాండ్లో పరిస్థితులు ఇప్పుడు అల్లకల్లోలంగా ఉన్నాయి. నాగాలాండ్ మన దేశంలో ఒక రాష్ట్రంగా ఉంది. అయినా కొందరు నాగాలు ఫీరో నాయకత్వం కింద మనం నెలకొల్పిన ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నారు. ఫీజో ఇప్పుడు నాగాలాండ్ వదిలి లండన్ పారిపోయాడు. అతడు మళ్ళా తిరిగి వస్తాడనే నమ్మకం నాకు లేదు. కానీ కొందరు నాగాలు ఇంకా రహస్యంగా మన సైన్యాలను ఎదురిస్తున్నారు. కొన్ని ఊళ్లకు నిప్పు అంటిస్తూనే ఉన్నారు. చైనా దేశ సహాయంతో ఈ రహస్యపు రేడియో స్టేషన్ని కొండల మధ్య నుంచి నడుపుతున్నారని మాకు నమ్మకమైన వార్తలు అందాయి. మీరు వెంటనే నాగాలాండ్ వెళ్ళాలి. ఆ రేడియో స్టేషన్ ఎక్కడుందో పరిశీలించి కనుక్కోవాలి. వెళ్తాను అన్నాడు పరశురాం ధీమాగా. ఈ పని అయిందాక మీరు మా సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు. అస్సాం, నాగాలాండ్లోని మన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు మీకు అన్ని విధాలా సహాయపడాలని నేను ఇప్పుడే ఉత్తర్వు పంపిస్తాను. మిమ్మల్ని వాళ్ళు పోల్చడం కోసం మీకు ఒక కోడ్ నేమ్ ఇస్తున్నాను. ఎవరి వద్దకు మీరు సహాయానికి వెళ్ళినా ఎర్ర గులాబీ 66 అని చెప్తే మీరెవరో వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ కోడ్ను ప్రత్యేకంగా మీకోసం, ఈ పని కోసమే సృష్టించాం. రక్షణ మంత్రి కుర్చీలో కూర్చున్నాడు. క్షణకాలం గదిలో నిశ్శబ్దంగా ఉంది. నేను వెంటనే ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాయంత్రం 3 గంటలకి మీరు సేలం ఎయిర్పోర్ట్ చేరుకోండి. ఒక IIF ప్లేన్ మిమ్మల్ని గౌహతి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి జీప్లోనో హెలికాప్టర్లోనో కోహిమా చేరుకోవచ్చు. అటుపైన ఏం చేయవలసింది బ్రహ్మాండమైన మీ తెలివితేటల్ని ఉపయోగించి మీరే నిర్ణయించుకోవాలి. కోహిమా పట్టణంలో మన ప్రభుత్వాన్ని ఎదిరించే నాగ విప్లవదారులు రహస్యంగా జీవిస్తూనే ఉంటారు. వాళ్లతో స్నేహం చేయాలి. వాళ్ళ ద్వారా ఆ రహస్యపు రేడియో కేంద్రం ఎక్కడుందో మీరు కనుక్కోవాలి. దాని ఆచూకీ తెలిస్తే వెంటనే భారత సైన్యం వెళ్ళి ముట్టడిస్తుంది. ప్రజలు, ప్రభుత్వం మీకు జోహార్లు అర్పించుకుంటారు. మిస్టర్ పరశురాం, గుడ్ లక్.
డిటెక్టివ్ పరశురాం లేచి నిలబడ్డాడు. రక్షణ మంత్రి నవజీవన్కి నమస్కరించి గుమ్మం వైపు నడిచాడు. ఐఎఫ్ఎస్ విమానం ఆకాశంలో దూసుకుపోతోంది. పరశురాము ఆలోచిస్తున్నాడు. మొదట్లో అనుకున్నట్లు ఈ ప్రయాణం సాగడం లేదు. గౌహతి వెళ్ళి అక్కడి నుంచి కోహిమా వెళ్ళడం వృధా అనిపించింది పరశురాంకి. మరో ప్లాన్ ప్రకారం అతడు రహస్యంగా కోహిమా దిగదల్చాడు. కోహిమా దగ్గరవుతోంది అన్నాడు ఒక అతను, ఎయిర్ ఫోర్స్ వ్యక్తి పరశురాం దగ్గరగా నిలబడి. పరశురాం లేచాడు. ఇద్దరు వెనకవైపు నడిచాడు. పారాషూట్ తాళ్లను తన నడుముకి కట్టుకున్నాడు పరశురాం. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒక తలుపును తెరిచాడు. రయ్యమని గాలి లోపలికి చొరపడింది. పరశురాము చివరికి వెళ్ళి నిలబడ్డాడు. కింద కొండలు కనిపిస్తున్నాయి. ఇంకా చీకటి పడలేదు. కాసేపట్లో తను బయటకు ఉరకాలి. జంప్, గుడ్ లక్ అన్నాడు ఆఫీసర్ వెనక నుంచి. పరశురాం తటాలున బయటకు దూకాడు. తన బరువుతో మెల్లిగా కిందకి దిగుతోంది. కొండలు, చెట్లు, అరణ్య ప్రదేశం. దూరంలో కోహిమా పట్నం అతడికి కనిపిస్తోంది. 3000 అడుగుల ఎత్తు నుంచి 4 నిమిషాల్లో పరశురాం భూమి మీదకి అడుగుపెట్టాడు. పారాచూట్ స్ట్రాప్స్ను తొలగించి నలువైపులా కొంతసేపు చూస్తూ నిలబడ్డాడు. బాగా చలిగా ఉంది. ఎటు చూసినా కొండలే, నాగా హిల్స్, వెదురు పొదలు. గాలి వీస్తోంది. పక్షులు కూస్తున్నాయి. ఏదో జంతువు అరుస్తోంది. పరశురాము ఆలోచిస్తూ నడవసాగాడు. ఎక్కడా మనుషులు కనిపించడం లేదు. 1/2 మైలు పైకే నడిచాడు. చీకటి పడింది. దూరంలో కోహిమా పట్టణంలోని దీపాలు అతడికి కనిపిస్తున్నాయి. పరశురాము వాటి వైపు అడుగులేస్తున్నాడు. పొదలను దాటి అతడు ఒక రోడ్డు చేరుకున్నాడు. ఆ రోడ్డు అమ్మట పరశురాం ఇప్పుడు శరవేగంగా నడవసాగాడు. వెనక నుంచి కారు హారన్ మ్రోగింది. పరశురాం రోడ్డు పక్కగా నిలబడిపోయాడు. ఒక జీప్ వస్తోంది. అందులో కొందరు సైనికులున్నారు. పరశురాం పక్కనే జీప్ ఆగింది. 4 సైనికులు అతన్ని చుట్టారు. ఎవరు నువ్వు? పాస్ ఉందా అని అడిగాడు ఒక సైనికుడు. పాస్ లేదు. పాస్ లేకుండా చెక్ పోస్ట్ దాటి ఇంతవరకు ఎలా వచ్చావు? ఇంతవరకు ఏ చెక్ పోస్టు నేను దాటలేదు. నీ పేరు? చెప్పినా మీకు ఉపయోగించదు అన్నాడు పరశురాం నవ్వుతూ. తొందరగా చెప్పు, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసి పోలీసు వారికి అప్పగించాలి. పేరు? పరశురాం. ఇంతవరకు ఎందుకు వచ్చావు? కోహిమా చూడ్డానికి. అక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? లేరు. అయితే పద. పరశురాం వాళ్ళని అనుసరించాడు. జీప్లో కూర్చున్నాడు. జీప్ కదిలింది. దేశ రక్షణ మంత్రి తనకిచ్చిన కోడ్ నేమ్ చెప్పి క్షణంలో తను విముక్తి పొందొచ్చు. కానీ పరశురాం చెప్పదలుచుకోలేదు. వాళ్ళు తనను ఆ విధంగా తీసుకుపోవడమే మంచిది అని అనిపించింది. అరగంటలో జీప్ కోహిమా పట్టణంలోకి ప్రవేశించింది. ఒక ఇంటి ముందు ఆగింది. వాళ్ళ ఉత్తర్వు ప్రకారం పరశురాం బయటకు దిగాడు. ఇంటివైపు చూశాడు. అది సిటీ పోలీస్ స్టేషన్ అని గ్రహించాడు. కొంతమంది నాగాలు పరశురాం వైపు విచిత్రంగా చూస్తూ కొంచెం దూరంలో నిలబడ్డారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్తో సైనికులు ఏదో చెప్తున్నారు. పరశురాం దృష్టి దూరంగా నిలబడ్డ నాగాల గుంపు మీద ఉంది. చటుక్కున పరశురాం ఆ గుంపు వైపు పరిగెత్తాడు. పట్టుకోండి, పారిపోతున్నాడు ఇన్స్పెక్టర్ అరిచాడు. 3 కానిస్టేబుల్స్ అతడి వెనకే పరిగెత్తారు. పరశురాం నాగాల గుంపులో దూరిపోయాడు. మెల్లిగా ఫిజో ఫిజో అన్నాడు. ఒకతను పరశురాం చేయబట్టుకొని ఏదో అడిగాడు. కానీ ఇంతలో కానిస్టేబుల్స్ పరశురామును పట్టుకుని చేతులకి బేడీలు వేశారు. పరశురాం తనేదో అడిగిన నాగా వైపు వారగా చూసి సౌజ్ఞలు చేస్తూ కానిస్టేబుల్స్ను అనుసరించాడు. గదిలో ఎలక్ట్రానిక్ దీపం వెలుగుతోంది. బేడీలు తీసేసి ఇన్స్పెక్టర్ హజారికా అతడి వైపు తీక్షణంగా చూశాడు. నీ పేరు అడిగాడు. పరశురాం. ఏ స్టేట్ నుంచి వస్తున్నావు? మద్రాసు. ఎందుకు వచ్చావు? అలా ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించావు? నాగాలాండ్ చూడడానికి వచ్చాను. మీ అందరినీ చూస్తే భయం వేసింది. పారిపోవడానికి ప్రయత్నించాను. ఫిజో అని అరిచావట. ఎందుకోసం?
ఇక్కడ భాష నాకు తెలీదు. ఒకప్పుడు ఫిజు అనే నాయకుడు ఉండేవాడని పత్రికల్లో చదివాను. నాగోలతో పరిచయం చేసుకునేందుకు ఫిజు అని అరిచాను. ఆ పేరుని ఇక్కడెవరూ ఉచ్చరించకూడదు. ఫిజో ఇప్పుడెవరికీ నాయకుడు కాదు. అందరినీ వదిలి లండన్లో తలదాచుకుంటున్నాడు. నాయకుడు ఎలా అవుతాడు? పరశురాం సిగరెట్ కాల్చబోయాడు. ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ కాల్చకూడదు అన్నాడు ఇన్స్పెక్టర్ గర్జిస్తూ. ఎర్ర గులాబీ 66 అన్నాడు మెల్లిగా. ఇన్స్పెక్టర్ హజారిక ఎవరో కంచీతో కొట్టినట్టు తుళ్ళిపడ్డాడు. పరశురాం దగ్గరగా వచ్చాడు. నిలబడి సెల్యూట్ చేశాడు. మెట్రోపాలిటన్ హోటల్, రూమ్ నంబర్ 20లో మీ సామాన్లు ఉన్నాయి. మీరు అక్కడే ఉండొచ్చు. మీకేం కావాల్సిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని అన్నీ తెలియక బాధపెట్టినందుకు క్షమించండే. పరశురాము సరే అన్నాడు. మరేం పర్లేదు ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ మీరు చేశారు అన్నాడు పరశురాం. పరశురాం గదిలో పచారులు చేస్తున్నాడు. బయట గస్తీ కాస్తున్న కానిస్టేబుళ్ళు బూట్ల చప్పుడు వినిపిస్తోంది. పరశురాం టైం చూశాడు. 8 అవుతోంది. జేబులోంచి ఒక ట్రాన్సిస్టర్ తీసి ఆన్ చేశాడు. మీడియం వేవ్ బ్యాండ్ మీద నీడలు తిరుగుతోంది. కాసేపట్లో ఒక కంఠం గంభీరంగా వినిపించింది. ఇన్స్పెక్టర్ హజారికా దగ్గరగా జరిగాడు. రేడియో ఆజాద్ భారత్, భారతదేశపు ఒక మారుమూల నుంచి ఈ సమాచారం మీకు వస్తోంది. ఇది ఫ్రీ భారత రేడియో కాలింగ్. భారతదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి బదులు సర్వనాశనం అయిపోతోంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో ప్రజలకు తిండి లేదు, వర్షాలు పడలేదని, అందువలన ఈ క్షామం సంభవించిందని ఆహార మంత్రి చెప్పింది సత్య దూరమని ప్రజలు గుర్తించాలి. భారతదేశంలో పంటలు ధారాళంగానే పండుతున్నాయి. అయినా వేలాది ప్రజలు తిండి గుడ్డ లేక కృషించి నశిస్తున్నారు. ఇదంతా మారాలంటే ఒకటే పద్ధతి, ఒకటే విధానం. ఈనాటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ప్రజలు దృఢంగా నిశ్చయించుకోవాలి. దేవుళ్ళ దెయ్యాల పేర్లతో మత కలహాలను వినియోగించుకుంటూ పాలించే ప్రభుత్వాన్ని ప్రజలు ఏకగ్రీవంగా ఎదిరించి కూలదొక్కాలి. మనం భయపడనక్కర్లేదు. మనకు ఈ లోకంలో సహాయం చేసే దేశం లేకపోలేదు. చైనా మనకు అండగా ఉంటుంది. మావ్ మనకు మార్గదర్శకుడు అవుతాడు. ఈనాడు ప్రపంచంలో శాంతి కోసం పాటుపడే దేశాల్లో అగ్ర తాంబూలం చైనాదే. చైనా సంకెళ్లను తెంచుకున్న భారత్ చెయ్యి కలిపితే లోకం పూర్తిగా మారవలసిందే. కొన్ని ముఖ్యమైన తాజా వార్తలు. కేరళలో తిండి లేక 1,00,000 మంది ప్రజలు రాజ్భవన్ వైపు నినాదాలు చేస్తూ వెళ్లారు. పోలీసులు దారుణంగా తుపాకీలు పేల్చారు. అనేక మంది అమాయకమైన ప్రజలు మరణించారు. అన్నం కావాలని అరుస్తున్న ప్రజలకు భారత ప్రభుత్వం తుపాకీ గుళ్లను అర్పించింది. ఇవాళ కోహిమా ప్రాంతంలో ఒక వ్యక్తిని భారత సైనికులు బంధించి పోలీసు వారికి అప్పజెప్పారు. ఫిజో పేరు ఉచ్చరించాడు అతడు పోలీసు వారికి లొంగిపోవలసి వచ్చింది. రేడియో ఆజాద్ భారత ప్రసారం సమాప్తం. మరుక్షణం పరశురామ ఇన్స్పెక్టర్ హజారికా వైపు చూశాడు. మిస్టర్ హజారికా, ఇంతకుముందు ఈ రేడియో స్టేషన్ని ఎప్పుడైనా విన్నారా? వినలేదు. ఇటువంటి రేడియో స్టేషన్ వార్తలు ఎవరు వినకుండా చూడడమే నా డ్యూటీగా నేను భావిస్తున్నాను అన్నాడు హజారికా. ఇన్స్పెక్టర్, ఈక్వేషన్స్ వింటే తప్పులేదు. భారతదేశపు శత్రువర్గం వారు రహస్యంగా ఈ స్టేషన్ని నడుపుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది కదా. మన సామ్రాజ్య ప్రభుత్వాన్ని ఖండిస్తూ ప్రజల్లో విప్లవాన్ని రెచ్చగొట్టడానికి ఈ రేడియో కేంద్రం సాయశక్తిలా ప్రయత్నిస్తోంది. మనం ఆ కంఠాన్ని అణిచివేయాలి. ప్రజలకి పచ్చి అబద్ధాలు నూరిపోసే రేడియో స్టేషన్ని మనం ధ్వంసం చేయాలి అన్నాడు పరశురాం గంభీరంగా. గదిలో 1 నిమిషం పాటు నిశ్శబ్దం. పరశురాం ఇన్స్పెక్టర్ ముందు ప్రచారాలు చేస్తున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ అరెస్టు గురించి ఇంత తొందరగా రేడియో వార్త రావడం ఆశ్చర్యంగా ఉంది కదా. దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ రేడియో స్టేషన్ కోహిమాకి దగ్గరలోనే ఉండాలి. మిస్టర్ హజారికా, నాకు బాగా ఆకలిగా ఉంది. మెట్రోపాలిటన్ హోటల్లోని నా గదికి వెళ్ళొస్తానే. ఇన్స్పెక్టర్ హజారికా తలాడించాడు. బయట ఏదో జీప్ ఆగిన చెప్పడైంది. 4 సాయుధ పోలీస్ కానిస్టేబుల్స్
ఇద్దరు నాగాలను పట్టుకొని లోపలికి ప్రవేశించారు. పరశురాం ఇన్స్పెక్టర్ వైపు విచిత్రంగా చూస్తూ ఏదో సౌజ్ఞ చేశాడు. హజారిక గంభీరంగా ఇలా అరిచాడు, మిస్టర్ పరశురాం, మా అధికారాన్ని ఉల్లంఘించడానికి నువ్వు ప్రయత్నించావు. నువ్వు ఈ కస్టడీలోనే ఉండాలి. ఇన్స్పెక్టర్ హజారిక గదిలోకి వచ్చిన కానిస్టేబుల్ వైపు చూశాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. గవర్నమెంట్ నర్సుని కాల్చడానికి కొందరు నాగాలు ప్రయత్నించారు సార్. వీళ్ళిద్దరూ మాకు దొరికిపోయారు. తతిమా వాళ్ళేమో పారిపోయారు అన్నాడు కానిస్టేబుల్. పరశురామ ఇద్దరు నాగోల వైపు స్నేహభావంతోనే చూశాడు. పొట్టిగా పచ్చగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ధరించిన విచిత్రమైన బట్టల వైపు పరశురాము చిరునవ్వుతో చూశాడు. వాళ్ళందరినీ లాకప్లో పెట్టండి, ఇతన్ని కూడా అదే గదిలో ఉంచండి అన్నాడు హజారిక కానిస్టేబుల్స్తో పరశురాం వైపు చేయి చూపిస్తూ. కానిస్టేబుల్స్ ఆ ఇద్దరు నాగాలను పరశురాంని లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో ప్రవేశపెట్టారు. బయట నుంచి ఊచల తలుపులు మూసి తాళం వేసేశారు. చిన్న గది, చిన్న బల్బు వెలుగుతోంది. పరశురాం క్షణకాలం నలువైపులా చూశాడు. ఎక్కడా కిటికీలు లేవు. పైన రేకులు కనిపిస్తున్నాయి. గోడ దగ్గరగా వెళ్ళి పరశురాం చేత్తో తట్టి చూశాడు. అదో విధమైన చప్పుడు వెలువడింది. వెదురు కర్రలతో కట్టి పైన ప్లాస్టర్ వేసిన గోడలు. పరశురాము కొంచెం దూరంలో ఉన్న నాగాల వద్దకు నడిచాడు. సిగరెట్ ప్యాకెట్ తెరిచి వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. వాళ్ల ముందు నేల మీదే చతికిళ్ళ పడ్డాడు. క్షణకాలం ముగ్గురు సిగరెట్లు పీలుస్తూ మౌనంగా ఉన్నారు. ఒక నాగ తన భుజానికి వేలాడుతున్న చిన్న వెదురుగొట్టాన్ని తీసి పరశురాంకు అందించాడు. దానితో ఏం చేయాలో తోచక పరశురాం తికమక్క పడసాగాడు. మధు మధు ఇద్దరు నాగాలు ఉల్లాసంగా అరిచారు. వెదురుగొట్టం మూతను పరశురాం మెల్లిగా తెరిచాడు. అందులో ఉన్న ద్రవాన్ని విచిత్రంగా చూశాడు. తన నోటి దగ్గర పెట్టుకున్నాడు. కానీ తాగడానికి మనసు ఒప్పలేదు. తాగినట్టు నటిస్తూ గొట్టాన్ని ఎదురుగా కూర్చున్న నాగాకు అందించాడు. వాళ్ళిద్దరూ మధు సేవిస్తూ మెరుస్తున్న కళ్ళతో పరశురాం వైపే చూశారు. బయట ఏదో చెప్పడేను. ఇద్దరు కానిస్టేబుల్స్ గబగబా లోపలికి చొరబడ్డారు. పరశురాముని ఇరువైపులా పట్టుకొని బయటికి పదమన్నారు. పరశురాం విచార వదనంతో నాగాల వైపు చూస్తూ బయటికి కదిలాడు. ఒక చిన్న గదిలోకి ప్రవేశించాడు. ఇన్స్పెక్టర్ హజారిక అతన్ని నవ్వుతూ ఆహ్వానించాడు. పరశురాం దృష్టి గదిలో ఉన్న టేబుల్ మీదకి వెళ్ళింది. టేబుల్ మీదున్న భోజన పదార్థాలను చూడగానే అతనిలోని ఆకలి రెండింతలు పెరిగింది. పరశురాం కుర్చీలో కూర్చుని తినడం ప్రారంభించాడు. హజారిక టేబుల్ ముందు పచారు చేస్తున్నాడు. ఈ పదార్థాలు మీకు ఎంతవరకు నచ్చుతాయో మీరే చెప్పాలి అన్నాడు హజారిక నవ్వుతూ. మిస్టర్ హజారిక, నేను అనేక దేశాలు తిరుగుతూ ఉంటాను. బ్రతకడం కోసం ఏదో తినాలి అన్నాడు పరశురాం నవ్వుతూ. తెల్లారింది. క్రితం రాత్రి గదిలో ఉన్న నాగాలతో పరశురాం మాట్లాడలేకపోయాడు. వాళ్ళ మాటలు కూడా అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇద్దరు నాగాలు వెదురుగొట్టాలు ఖాళీ అయ్యేదాకా మధు సేవిస్తూ ఉన్నారు. రాత్రి వాళ్ళిద్దరూ భోజనం కూడా చేయలేదు. నాగాలకు ఆ మధు ఎంతో ప్రీతికరమని గ్రహించాడు పరశురాం. పొద్దుటే కానిస్టేబుల్స్ వచ్చి ఊచల తలుపులు తెరిచారు. నాగాలను పరశురాంని ఇన్స్పెక్టర్ హజారిక గదిలోకి తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ కోపంగా ముగ్గురు వైపు చూశాడు. ఈసారి మీ ముగ్గురిని వదిలేస్తున్నాను. మళ్ళీ ఏదైనా నేరం చేస్తే, ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఈసారి కఠోరంగా శిక్ష విధించబడుతుంది. పరశురాం క్షణకాలం ఇన్స్పెక్టర్ వైపు చూసి బయటికి నడిచాడు. నాగాలు ఇద్దరూ అతన్ని అనుసరించారు. పరశురాం ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు. కోహిమాలోని ఒక రోడ్డమ్మట ముగ్గురు నడుస్తున్నారు. సూటు బూటు ధరించిన పరశురాంని కోయ దుస్తులు ధరించి పక్కనే నడుస్తున్న నాగాలను రోడ్డు మీద నడిచేవాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. కోహిమా పెద్ద పట్టణమే. ఎక్కడ చూసినా వెదురు కర్రలతో కట్టిన ఇళ్లే. జీపులు అప్పుడప్పుడు దూసిపోతున్నాయి. పరశురాము మెట్రోపాలిటన్ హోటల్ ముందు ఆగాడు. క్షణకాలం అంతవరకు తన కూడా వచ్చిన నాగాల వైపు చూశాడు. మాతో రండి అన్నట్టు వాళ్ళు అతడికి సౌజ్ఞ చేశారు. వాళ్ళని అతను వెంబడించాడు. నాగాలిద్దరూ ముందు నడుస్తున్నారు. వెనక నుంచి వాళ్ళని పరిశీలిస్తూ పరశురాం అడుగులేస్తున్నాడు. రంగురంగుల చారల దుస్తులు, మెళ్ళో కాళ్ళకి పూసల గొలుసులు, భుజాలకి చిన్న చిన్న వెదురుగొట్టాలు వేలాడుతున్నాయి. గుండ్రటి
డిప్పలాగా పొట్టిగా కత్తిరించిన జుట్టు. ముగ్గురు చాలా దూరం నడిచాడు. ఒక విశాలమైన మైదానం చేరుకున్నారు. అక్కడ పక్కపక్కనే చిన్న చిన్న ఇళ్ళున్నాయి. ఇళ్ల వెనకన దూరంగా నాగా కొండలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న ఇంట్లోకి ఇద్దరు ప్రవేశించారు. పరశురాంని కూడా రమ్మన్నారు. పరశురాం కూడా ప్రవేశించాడు. గదులు మాత్రమే ఉన్నాయి. వెదురు కర్రల గోడలకి ప్లాస్టర్ లేదు. లోపల గదిలోంచి ఒక స్త్రీ పరిగెత్తుకొచ్చి నాగాలిద్దరిని కౌగిలించుకుని గాలిలో గంతులేసింది. పరశురాం ఆమెనే చూస్తూ గుమ్మం దగ్గర నిలబడిపోయాడు. పచ్చగా పొట్టిగా ఉంది. బలమైన శరీరం. మోకాళ్ళ దాకా పచ్చరంగుల గుడ్డ వేలాడుతోంది. మరో చార్ల శాల్వాలాంటిది పమిటలా వేసుకుంది. మెల్లిగా ఆమె పరశురాంని గుర్తించి 2 అడుగులు వెనక్కేసింది. నాగాలిద్దరూ ఆమెతో ఏదో చెప్పారు. ఆమె ముఖం నవ్వుతో వికసించింది. ఆమె లోపల నుంచి ఒక రంగురంగుల తివాసీ తెచ్చి నేల మీద పరిచింది. కూర్చోండి అందామె నాగామీస్ భాషలో. పరశురాం చతికిలబడ్డాడు. ఒక నాగా అతను వీధి తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోయాడు. మరొకతను పరశురాంకి ఎదురుగా కూర్చున్నాడు. కొంచెం దూరంలో ఆమె నిలబడింది. వాగ్దేవి వాగ్దేవి అన్నాడు. నాగా పరశురాంకి ఆమెను గురించి ఏదో చెప్పాడు. ఆమె పేరు వాగ్దేవి అయి ఉంటుందని పరశురాం ఊహించాడు. కాసేపట్లో బయటికెళ్ళిన నాగా తిరిగొచ్చాడు. కానీ ఒంటరిగా కాదు. అతని కూడా ఒక యువకుడు వచ్చాడు. వాడు నాగా దుస్తుల్లో లేడు. అతడు గదిలోకి రాగానే పరశురాం వైపు చూసి మీరెవరు అని ఆంగ్లంలో ప్రశ్నించాడు. పరశురాం హుషారుగా అతడితో కరచాలనం చేశాడు. అందరి వైపు ఒకసారి చూసి ఉద్రేకంతో ఇలా చెప్పసాగాడు. నేను భారతీయుడినే, కానీ భారతదేశంలోని పరిస్థితులు నాకు ఇష్టం లేక లండన్ వెళ్ళిపోయాను. అక్కడ అదృష్టవశాత్తు ఫిజోని కలుసుకున్నాను. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తూ వచ్చాం. నేను ఫిజో నుంచి ఒక సందేశం పట్టుకొచ్చాను. అది అతి రహస్యంగా ఇక్కడ నాయకులకు అందించాలి. మీరెంతవరకు ఎలా రాగలిగారు? ఒక విదేశీ విమానం నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. పారాషూట్లో నేను కిందకి దిగాను. కోహిమా వైపు నడుస్తుంటే 2 భారతీయ సైనికులు నన్ను అరెస్ట్ చేశారు. రాత్రంతా నేను పోలీస్ లాకప్లోనే ఉండవలసి వచ్చింది. పొద్దుటే పోలీసులు వదిలేశారు. వాళ్ళిద్దరితోటి కలిసి ఇక్కడికి వచ్చాను. నాగా యువకుడు సూటిగా పరశురాం కళ్ళలోకి చూశాడు. ఫిజో పంపిన సందేశం ఏమిటి? మీకు చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఫిజో ఉత్తర్వులను పాటించడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. ఇక్కడ నాయకులకు ఆదేశాలన్నీ అతి రహస్యంగా అందజేయాలి. తర్వాత ఫిజో దేశాన్ని రేడియో ఆజాద్ ద్వారా కోట్లాది ప్రజలకు మనం అందించాలి. నాగా యువకుడు తతిమా ఇద్దరితోటి ఏదో మాట్లాడసాగాడు. పరశురాం కొంచెం దూరంలో నేల మీద కూర్చున్న వాగ్దేవి వైపు చూస్తూ ఉండిపోయాడు. తనలో తనే ఆలోచిస్తున్నాడు. ఈ వెదురింట్లో కూర్చుని వీళ్లతో చర్చిస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో తనకి తెలియదు. అయినా మెట్లెక్కినట్టు చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తను తోవ చేసుకుంటూ ప్రయాణం చేయాలి. మీరు ఇంట్లోనే ఉండండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ వీళ్ళు చూస్తారు. మీరు వచ్చిన పని సమయానుకూలంగా నెరవేరుతుందని నా నమ్మకం అన్నాడు ఆ యువకుడు. పరశురాం వద్ద సెలవు తీసుకుని వాళ్ళిద్దరికి ఏదో చెప్పి నాగా యువకుడు బయటికి వెళ్ళిపోయాడు. పరశురాం ఆలోచిస్తున్నాడు. 2 రోజులు గడిచిపోయాయి, కానీ నాగా నాయకులను కలుసుకునే అవకాశం దక్కలేదు. తనను గురించి వాళ్ళేదో రహస్యంగా దర్యాప్తు చేస్తూ ఉండాలి అని గ్రహించాడు. ఆ రోజు పొద్దుటే పరశురాం రోజాయిని పక్కకు దోసి లేచి కూర్చున్నాడు. ఇంట్లో వాగ్దేవి మాత్రమే ఉంది. తొందరగా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని పరశురాం బయటికెళ్ళాడు. 1/2 మైలు నడిచాడు. మెట్రోపాలిటన్ హోటల్లో ప్రవేశించాడు. వేడివేడి ఆమ్లెట్లు తిన్నాడు. టీ తాగి తన గదిలో కాసేపు బయటికి నడిచాడు. అలా రోడ్డమ్మట చాలాసేపటి వరకు కోహిమా పట్టణాన్ని తిలకిస్తూ నడుస్తూనే ఉన్నాడు. కొంచెం దూరంలో కోహిమా రేడియో స్టేషన్ అతడికి కనిపిస్తోంది. ఏదో ఆలోచన తట్టి పరశురాం రేడియో స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించాడు. రిసెప్షన్ గదిలో ఉన్న ఒక మలయాళీ స్త్రీకి తన పేరు ఒక చీటీ మీద రాసి అందించాడు. స్టేషన్ డైరెక్టర్ని కలుసుకోవాలని ఆమెతో చెప్పాడు. ఆమె అతన్ని కూర్చోమని ఎవరితోటో ఫోన్లో మాట్లాడింది. మిస్టర్ పరశురాం, మీరు లోపలికి వెళ్ళొచ్చు అని సమీపంలో ఉన్న నౌకర్కి ఆమె సంజ్ఞ చేసింది. పరశురాం నౌకర్ వెనకన వెళ్ళాడు. ఒక ఎయిర్ కండిషన్ గదిలోకి.
స్టేషన్ డైరెక్టరు ఏం కావాలి అని అడిగాడు పరశురాంని. పరశురాం వెంటనే జవాబు ఇవ్వలేదు. నవ్వుతూ క్షణకాలం డైరెక్టర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. అతడు మొహం చూస్తే బెంగాలీ అయి ఉంటాడని గ్రహించాడు. మిస్టర్ పరశురాం, మీరెవరు? ఏం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? కాసేపట్లో నేను ఒక కాన్ఫరెన్స్కి హాజరు కావాలి అన్నాడు స్టేషన్ డైరెక్టర్. మీతో నేను కొన్ని విషయాలను గురించి దీర్ఘంగా చర్చించాలి. మీరు హాజరవ్వాల్సిన కాన్ఫరెన్స్ను గురించి మర్చిపోవడం మంచిదేమో అన్నాడు పరశురాం నవ్వుతూ. నాన్సెన్స్, మర్యాదగా మాట్లాడండి. మీతో గంటల తరబడి చర్చించడానికి నాకేం టైం లేదు. ఇంతకీ మీరెవరు? నా పేరు చీటీ మీద రాసిచ్చానుగా. ఆ పేరు వింటే నా మెదడులో ఏ గంట మోగలేదు. పరశురాం తటాలిన కుర్చీలోంచి లేచాడు. స్టేషన్ డైరెక్టర్ వైపు సూటిగా చూశాడు. ఎర్ర గులాబీ 66 అన్నాడు మెల్లిగా. స్టేషన్ డైరెక్టర్ తుళ్ళిపడుతూ చటుక్కున లేచి నిలబడ్డాడు. పరశురాం తోటి కరచాలనం చేశాడు. క్షమించండి, నా పేరు ముఖర్జీ. మీకే సహాయం కావాల్సిన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరశురాం తెరిచి కిటికీ వద్దకు నడిచి క్షణకాలము బయటికి చూశాడు. వెనక్కి తిరిగొచ్చి ముఖర్జీకి ఎదురుగా నిలబడ్డాడు. రేడియో ఆజాద్ భారత ప్రసారాలు మీరు వింటారా? వింటూనే ఉంటాను. ఆ రేడియో స్టేషన్ గురించి మీరు నాకేమైనా టెక్నికల్ వివరాలు ఇవ్వగలరా? స్టేషన్ డైరెక్టర్ ముఖర్జీ కుర్చీలోంచి వెనక్కి వాలి ఇలా చెప్పాడు. పరశురాం గారు, ఆ స్టేషన్ను నాగాలాండ్ ఏ మారుమూల ఉందని నా అంచనా. మీడియం వేవ్ ట్రాన్స్మిటర్ని వినియోగిస్తూ ఉండాలి. ఆ స్టేషన్కి ఎలక్ట్రిసిటీ సప్లై జనరేటర్స్ ద్వారా చేకూరుతూ ఉండాలి. 10 కిలోవాట్ల మీడియం వేవ్ ట్రాన్స్మిటర్ అయి ఉంటే వాళ్ళు చేసే ప్రసారాలు మన భారతదేశం అంతటా వినిపించడం అసంభవం. కానీ ఢిల్లీలోనూ, బొంబాయిలోనూ, మద్రాసులోనూ వారి బ్రాడ్కాస్ట్లు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఒక విధంగా ఊహించాలి. రేడియో ఆజాద్ భారత ప్రసారాలు మరొక పవర్ఫుల్ స్టేషన్ నుంచి షార్ట్ వేవ్లో మన భారతదేశం పట్టణాల వైపు బీమ్ చెయ్యబడుతూ ఉండాలి. 3 రేడియో పీకింగ్ ఈ ప్రసారాలను షార్ట్ వేవ్లో బీమ్ చేస్తుందని నా నమ్మకం. ముఖర్జీ ఆగాడు. కొంతసేపు అయ్యాక మళ్ళీ చెప్పాడు. నాగాలాండ్లో ఈ అరణ్య ప్రదేశంలో ఈ స్టేషన్ ఎక్కడుందో మనం కనుక్కోవడం అత్యవసరం. ఆ స్టేషన్ మూలంగా మనకెంతో నష్టం ఏర్పడుతోంది. ఢిల్లీ నుంచి వచ్చే వార్తలను భారతదేశంలోని ప్రతి స్టేషను రిలే చేస్తోంది. కోహిమా, ఇంఫాల్, నీలగిరి ఈ 3 స్టేషన్లు అలాగే రిలే చేస్తున్నాయి. కానీ ఈ సమయంలో రేడియో ఆజాద్ భారత్ జామ్ చెయ్యడం వల్ల ఈ వార్తలను ప్రజలు వినలేకపోతున్నారు. మరోవైపున మన దేశం మీద విశేషంగా దుష్ప్రచారం ఆ రేడియో కేంద్రం నుంచే ప్రసారం అవుతోంది. అందువల్ల వీలైనంత త్వరలో మనం ఆ రేడియో స్టేషన్ని నాశనం చేయాలి. ఈ రేడియో స్టేషన్ని నాగాలు నడుపుతున్నారా లేక మరెవరైనా ఇదంతా చేస్తున్నారా? నాగాలు నడుపుతున్నారంటే నేను నమ్మను. చైనా చెయ్యి ఉందనే నా విశ్వాసం. చైనా రేడియో ఇంజనీర్లు అండగా ఉండాలి. చైనా వారు నాగాలకు ఆయుధాలు ఇచ్చి మన మీద యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. రేడియో ఏరియల్ స్తంభాన్ని మనం పసిగట్టకుండా ఎలా ఉన్నాం? ఆ స్తంభానికి రంగేసి చెట్లతో కప్పేసినట్టు చేసుంటారు. ఇన్ఫ్రారెడ్ గ్లాసెస్తో చూసేవారికి రంగేసినట్టు మనం తెలుసుకోలేం. రోజు మన వాళ్ళు విమానాల్లో, హెలికాప్టర్లో నాగాలాండ్ నలువైపులా పరిశీలిస్తూ ఉంటారు. ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. మీరు జయించి మన దేశానికి అమోఘమైన సేవ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్. మీ వివరాలు నాకెంతో ఉపయోగిస్తాయి. మనం మాట్లాడిందంతా అతి రహస్యంగా ఉంచండే. వెళ్ళొస్తా అన్నాడు పరశురాం. అతడు రేడియో స్టేషన్ నుంచి బయటకు నడిచాడు. వెనకాలేదో అడుగులు చప్పుడైంది. తన వెనక 2 వస్తున్నారు. మీకు ఒక మంచి వార్త అందిస్తున్నాను. ఏమిటది? మీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. ఇవాళ రాత్రి మీరు నాయకులను కలుసుకుంటారు. నేను ఒంటరిగా వెళ్ళాలా? అదంతా నాకు తెలియదు. మీరు ఇంట్లోనే ఉండండి. అలాగే అన్నాడు పరశురాం. నేను ఇలా వెళ్తాను, పనుంది అని నాగయుగుడు కుడివైపు సందులోకి తిరిగి అదృశ్యమయ్యాడు. పరశురాం ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి సమావేశం
నాగా యువకుడు తన వెనకాలే ఎలా వచ్చాడు? తనని వెంటాడుతున్నాడా? ఫిజోతో తనకే సంబంధం లేదని నాయకులకు తెలిస్తే తన గతి ఏమవుతుంది? చిత్రవద చేస్తారా? పరశురాం ఇదంతా ఆలోచిస్తున్న అతనిలో ఏమీ భయం లేదు. తను చేసే పని అనేక ప్రమాదాలతో కూడుకుందని, అయినా దేశం కోసం తను చెయ్యాలి, తెగించాలి. పరశురాం మెట్రోపాలిటన్ హోటల్లో తన గదికి వెళ్ళాడు. తన పెట్టలోంచి సిగరెట్లు తీసుకొని గదికి తాళం వేసి బయటకు వచ్చాడు. రాత్రి 12 అయింది. పరశురాముని ఎవరో లేపారు. అతడు కళ్ళు తెరిచాడు. గదిలో దీపం వెలుగుతోంది. నాగా యువకుడు ఎదురుగా వంగి కూర్చున్నాడు. లేండి, మనం వెళ్ళాలి అన్నాడు ఆ యువకుడు. పరశురాం లేచాడు. ఇద్దరు బయటికి నడిచారు. అదొక అడవి, పౌర్ణమి వెన్నెల. ఇంటి బయట ఒక జీప్ ఆగుంది. 4 భారత సైనికులు జీప్ చుట్టూ నిలబడున్నారు. పరశురాం జీప్ని చూడగానే ప్రశ్నార్థకంగా నాగా యువకుని వైపు చూశాడు. ఇది మన జీపే. భారత సైనిక దుస్తుల్లో ఉన్నవాళ్ళు కూడా మా నాగాలే. జీప్ మధ్యలో మనం కూర్చుంటాం. ఆ సైనిక దుస్తుల్లో ఉన్నవాళ్ళు బయటకు కనిపిస్తారు. రాత్రి ఎక్కడికి వెళ్ళినా సైనికులని ఎవరు ఆపరు కదా అన్నాడు ఆ యువకుడు సగర్వంగా. పరశురాం మెచ్చుకుంటూ జీపులో కూర్చున్నాడు. అలాగే నాగా యువకులు కూర్చున్నారు. జీపు బయలుదేరింది. జయప్రదంగా ప్రయాణం సాగుతోంది. ఎన్నో మలుపులు తిరిగింది. జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం. కాంపౌండ్లోకి ప్రవేశించింది జీప్. మరో క్షణంలో జీప్ ఆగింది. సైనిక దుస్తుల్లో ఉన్నాళ్ళు దిగారు. నాగా యువకుడు, అతని వెనకనే పరశురాం దిగారు. దగ్గరలో ఉన్న పెద్ద ఇంటిని పరశురాం పరిశీలనగా చూశాడు. ఎక్కడా దీపాలు వెలుగుతున్న సూచన లేదు. ఆకాశంలో మాత్రం చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నాగా యువకుడు గబగబా గుమ్మం వద్దకెళ్ళాడు. ముందు తలుపు మీద 6 సార్లు తట్టాడు. తలుపు మెల్లగా తెరవబడింది. ఏవో గుసగుసలు. కొంచెం దూరంలో నిలబడ్డాడు పరశురాం. కాసేపట్లో నాగా యువకుడు తిరిగి వచ్చాడు. పరశురాంని గుమ్మం దాకా తీసుకెళ్ళాడు. అతన్ని లోపలికి చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళమన్నాడు. పరశురాం సందేహిస్తూ వెనక్కి చూశాడు. నాగా యువకుడు ఇప్పుడు తన పక్కన లేడు. దూసుకెళ్ళి జీప్ ఎక్కాడు. జీప్ మాయమైంది. పరశురాం గుమ్మం దాటాడు. తలుపు మూయబడింది చటుక్కున. గదిలో చీకటి. పరశురాం గట్టిగా ఊపిరి పీలుస్తూ అలాగే నిలబడ్డాడు. ఎవరి చెయ్యో అతడి మీద పడిందో పరశురాం ఆ చేతిని తడిమి చూశాడు. ఆడదో మగాడో తెలుసుకునేందుకు వీలు కాకుండా ఉంది ఆ చెయ్యి. భయపడకండి. కొంత దూరం వరకు మనం ఇలా చీకట్లోనే నడవాలి. అదొక పురుష కంఠం. ఆంగ్ల భాషలో. తన భుజం మీద చెయ్యేసిన మనిషి పక్కనే పరశురాం అడుగులేస్తున్నాడు. 2 నిమిషాలు ఆ చీకట్లో వాళ్ళిద్దరు కదులుతూనే ఉన్నారు. ఇద్దరు ఆగారు. ఆ వ్యక్తి ఒక తలుపు మీద 5 సార్లు తట్టాడు. కాసేపట్లో ఇద్దరు గడప దాటి మరో చీకటి గదిలో నడక ప్రారంభించారు. కటిక చీకట్లో నాగాలు ఎంత చాకచక్యంగా నడవడాన్ని చూసి పరశురాం ఆశ్చర్యపోయాడు. మళ్ళా ఇద్దరూ ఆగారు. ఈసారి ఆ మనిషి ఒక్కసారి తట్టాడు. తలుపు తెరిచిన చప్పుడైంది. పరశురాంని ముందుకు తోస్తూ ఆ వ్యక్తి వెంటనే తలుపు లోపల నుంచి మూశాడు. గదిలో అనేక ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి. అంతవరకు చీకట్లో ఉన్న అతడికి కళ్ళు చూడలేక రెపరెపలాడాయి. క్షణకాలం పరశురాం అలాగే నిలబడిపోయాడు. గది నలువైపులా చూశాడు. పెద్ద హాలు. ఎక్కడ కిటికీలు లేవు. 100 మంది పైగా హాల్లో ఉన్నారు. 5-6 కుర్చీలో కూర్చున్నారు. అనేక మంది వారికి ఇటు అటు హాల్ పొడుగున నిలబడ్డారు. పరశురాం తనను చీకట్లోకి తీసుకొచ్చిన మనిషి వైపు చూశాడు. భయంకరంగా ఉన్నాడు ఆ వ్యక్తి. పదండి ముందుకు హెచ్చరించాడు అతను. పరశురాం మెల్లగా ముందుకు అడుగులేశాడు. ఎదురుగా 5 కుర్చీల్లోనూ కూర్చున్నవాడు అతని వైపే తదేకంగా చూస్తున్నారు. పరశురాం మధ్య కుర్చీలో కూర్చున్న తన వైపే కాసేపు చూసి దగ్గరగా మరొక 2 అడుగులు వేసి ముందు కొంగి ప్రయాణం చేశాడు. ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ సమక్షంలో మీరున్నారు. మధ్య కూర్చున్న వారు మా ప్రధానమంత్రి, ఇరువైపులా ఉన్నవాళ్ళు మంత్రులు అన్నాడు తనని తీసుకొచ్చిన వ్యక్తి పరిచయం చేస్తూ. పరశురాం చిరునవ్వుతో ప్రధానమంత్రి వైపు చూశాడు. హాల్లో నిశ్శబ్దంగా ఉంది. నీ పేరేంటి? ప్రధానమంత్రి అడిగాడు ఆంగ్లంలో. పరశురాం. మా నాయకుడైన ఫిజో నుంచి నువ్వు తెచ్చిన సందేశం ఏంటి? అది
పత్ర రూపంలో లేదు. నేను నోటితో చెప్పాలి. చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. హాల్లో ఉన్న అందరి వైపు మళ్ళింది అతడి దృష్టి. అక్కడ ఒక నాగా యువతి ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఫిజో ఇచ్చిన సందేశం ఆయన రాసి ఇచ్చినట్టే మీకు అప్పచెప్తాను, వినండి. నా హృదయానికి అతి ప్రియమైన నాగా ప్రజలకు, నాయకులకు నా శుభాకాంక్షలు. మిత్రుడు, సహచరుడు అయిన పరశురాం ద్వారా పంపుతున్నాను. నేను లండన్ పట్టణం చేరుకొని చాలా ఏళ్లైంది. నాగాలాండ్ అనుక్షణం నన్ను పిలుస్తూనే ఉంది. కానీ అక్కడికి వచ్చే అవకాశం నాకెంతవరకు చిక్కలేదు. భారత ప్రభుత్వం నేను రావడానికి ప్రయత్నిస్తే నన్ను పట్టుకోవడానికి అన్ని త్రోవల్లోనూ సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. ఎప్పుడు రాగలనో కూడా చెప్పలేను. నేను వచ్చినా రాకపోయినా మన ఆశయాలు, ఆదర్శాలు అడుగంటి పోకుండా నాగా హృదయాల్లో శాశ్వతంగా జ్యోతుల్లాగా ప్రకాశిస్తూనే ఉంటాయని నా దృఢ విశ్వాసం. నాగాలాండ్కి భారతదేశానికి చారిత్రాత్మకంగా, రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు. ఏమైనా మన ఉద్దేశాన్ని మీరు సఫలీకృతం చేయాలని నా కోరిక అని చెప్పి ముగించాడు పరశురాం. జై నాగాలాండ్. మనం ఐక్యతతో మనని బానిసల్ని చేసిన భారతదేశాన్ని ఎదిరించాలి. హాల్లోని వాళ్ళందరూ చప్పట్లు కొట్టాడు. పరశురాం ఉద్రేకాన్ని నటిస్తూ నవ్వుమొహంతో తను కూడా చప్పట్లు కొట్టాడు. ఒక నిమిషం తర్వాత మళ్ళా నిశ్శబ్దం. పరశురాం, మీరందించిన సందేశానికి మా ధన్యవాదాలు. ఈ దేశాన్ని రేడియో ఆజాద్ భారత్ ద్వారా ప్రసారం చేస్తే ప్రజల్లో నూతన ఉత్సాహం పుట్టుకొస్తుంది అన్నాడు ప్రధానమంత్రి. అందుకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు పరశురాం. ఈ సందేశాన్ని రేడియోలో చెప్పే అవకాశం సమయానుకూలంగా కల్పించబడుతుంది. అంతవరకు మీరు మా అతిథిగా ఇక్కడే ఉండండి. ఈ సందేశానికి తగు విధంగా ఫిజోకి మేము కేబుల్ పంపుతామే. పరశురాం హృదయంలో గాబరా వచ్చింది. ఫిజోకి కేబుల్ పంపితే ఇదంతా బూటకమని వీళ్ళకి తెలిసిపోవచ్చు. పరశురాము ఆలోచిస్తున్నాడు. మీకు అన్ని సౌకర్యాలు మేము సమకూరుస్తాం. బయటికి వెళ్లాల్సిన అవసరం మీకు లేదు అన్నాడు ప్రధాని గంభీరంగా. ఫిరోజ్కి మీరు కేబుల్ పంపితే ఆయనకు వెంటనే అందదు. ఆయన ప్రస్తుతం లండన్లో లేరు. ఈపాటికి చైనా చేరుకొని ఉంటారు. మా కేబుల్ చైనాకే పంపుతాం. ఆయన చైనాలో ఉంటారని కూడా నిర్ధారణగా చెప్పలేం కదా. మరికొన్ని ఆదేశాలు పర్యటన చేసి చివరికి చైనా చేరుకుంటానని ఆయన నాతో చెప్పారు. ఫిజో ఏ దేశంలో ఉన్నా ఆయనతో సంప్రదించగల శక్తి సామర్థ్యాలు మాకున్నాయన్నాడు ప్రధాని. పరశురాం మౌనం వహించాడు. ఈ హాల్లోంచి బయటపడడం కష్టమే. తనలో తాను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ప్రధానమంత్రి తన వెనక నిలబడ్డ యువతితో ఏదో చెప్పాడు. ఆమె తొందరగా నడిచెళ్ళింది. కాసేపట్లో ఇద్దరు నాగాలు పరశురాంకి ఇరువైపులా నిలబడ్డారు. వాళ్ళిద్దరూ పరశురాంని కూడా తీసుకెళ్లారు. హాల్ దాటగానే మళ్ళీ చీకటి. మళ్ళీ అలాగే నడుస్తున్నారు. తర్వాత తనను ఒక గదిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. పైన మాత్రం ఫ్యాన్ ఉంది. చట్టుకున్న గుమ్మం వైపు నడిచాడు. తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ తలుపులు బయట నుంచి మూయబడ్డాయి. పరశురాం గది మధ్యకు నడిచి ఆలోచిస్తున్నాడు. నేల మీద ఒక పరుపుంది. రంగురంగుల తలగడలు, శాలువ అన్నీ ఉన్నాయి. మరోవైపు ఫ్రేమ్తో చేసిన టాయిలెట్ టేబుల్ ఉంది. దాని మీద చిన్న అద్దం అన్నీ ఉన్నాయి. తన గతి ఏమవుతుందో తెలియదు. కానీ తను ధైర్యంగా ఉండాలి. పరశురాం గుండెను దెటవ్ చేసుకున్నాడు. ఇంతలో వెనక నుంచి చప్పుడైంది. పరశురాం లేచి కూర్చుని గుమ్మం వైపు చూశాడు. తలుపు తెరవబడింది. గుమ్మంలో నిలబడ్డ ఆకారం వైపు పరశురాం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ప్రధానమంత్రి కుర్చీ వెనగ్గా నాగా యువతి. ఆమె తన గదిలోకి ఎందుకు వచ్చింది? ఇంత రాత్రి వేళ ఆమెకేం పని? పరశురాం లేచి నిలబడబోయాడు. కూర్చోండి, లేవనవసరం లేదు అంది ఆమె ఆంగ్లంలో. ఆమె ఇంగ్లీష్ మాట్లాడడం వినగానే పరశురాం సంతోషించాడు. మీరింకా పడుకోలేదా? ఏమన్నా కావాలా అని అడిగింది ఆమె. పరశురాం జవాబు ఇవ్వకుండా ఆమె మొహంలోకి చూస్తున్నాడు. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ఆమె నవ్వుతోంది. నల్లటి కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. మధు, టీ ఏదైనా కావలిస్తే అడగండి. మధు పరశురాంకి ఇంతకుముందు తనతో లాకప్లో ఉన్న నాగాలిద్దరూ వెదురుగొట్టంలో తెచ్చారు. నాకు టీ ఇప్పించండి అన్నాడు. సరే అని వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత ఆమె వస్తుందని చూశాడు. కానీ ఒక
భయంకరమైన నాగా వ్యక్తి టీ పట్టుకొచ్చి ఇచ్చాడు. 2 రోజులు గడిచిపోయాయి. నాగా యువతి 2-3 సార్లు పరశురాం గదిలోకి వచ్చింది. ముక్తసరిగా అతడితో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె ముఖంలోకి చూస్తూ అతడు ఆనందించాడు. పరశురాంకు విసిగెత్తుతోంది. ఇలా జైల్లో కూర్చున్నట్టు ఈ గదిలో ఎంతకాలం? ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ భోజనం పెట్టింది. ఇది రాత్రి భోజనమా, పొద్దున భోజనమా? రాత్రిది. ఇంతకీ మీరెవరు? అందామె. నేను ఇంతకుముందు అందరి ముందు చెప్పాగా. అది అబద్ధం. ఫిజో నుంచి మేం పంపిన కేబుల్కి ఇప్పుడే జవాబు వచ్చింది. అది ఇంకా నాయకులు చూడలేదు, నేను మాత్రమే చూశాను. తను ఎవరిని సందేశం ఇచ్చి పంపలేదన్నాడు ఫిజో. ఆ సందేశాన్ని నేనే చూశాను, ఇంకా వాళ్ళకి నేను చెప్పలేదు. మీరు నిజం చెప్పండి. ఆ కేబుల్ మా నాయకుల చేతుల్లో పెడితే మిమ్మల్ని చిత్రవధ చేస్తారు అందే ఆమె. ఆ విషయం వాళ్ళకి తెలుస్తుందా? పరశురాం ఏమవుతాడు? రక్షణ మంత్రి ఇచ్చిన ఆ పనిని పరశురాం నెరవేర్చగలుగుతాడా? వాళ్ళకి బలైపోతాడా? ఇవన్నీ తెలియాలంటే తర్వాతి భాగంలో విందామా? ఈ కథ చాలా పెద్దది, అందుకని 3 భాగాలుగా పెడుతున్నాను. నా పేరు దేవి. శ్రీ కథాసుధా ఛానల్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ చేస్తారు కదూ. ధన్యవాదాలు ఫ్రెండ్స్.